హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. వ్యవసాయం అనేది ఎలినో కారణంగా వర్షం ఇప్పటి వరకు కూడా కావాల్సినంత రైతులకు పైర్లు వేసుకునే దానికి కావాల్సినంత పరిస్థితుల్లో వర్షాలు పడలే. ఇప్పటికి కూడా గత సంవత్సరము జూలై 12వ తారీఖు కేసీ కెనాల్కు, చాపాడు కాలువలకు అన్నిటికీ నీళ్లు వదలడం జరిగింది. ఈసారి ఇప్పటి వరకు కూడా ఒక్క డ్యాములోకి నీళ్లు రాలే. శ్రీశైలం కానీ, తుంగభద్ర కానీ రావడం లే. కానీ మనకు నీటి వనరులు ఉండబడిన ఆల్మట్టి మాత్రము నిండింది. దాంట్లో నుంచి ఒక 10,000 క్యూసెక్లు ఏదో నారాయణపూర్కి వస్తున్నాయి. నారాయణపూర్ తర్వాత దూరాలు రావాలా, దూరాలు వచ్చిన తర్వాత మనం శ్రీశైలం రావాలా, శ్రీశైలం వచ్చిన తర్వాత సాగర్కి పోతాయి. అట్లా పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. వర్షాభావ కారణంగా ఎక్కడ కూడా రైతులందరూ పైకి ఆకాశం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఎక్కడ పైర్లు పెట్టలే. అరాకొరగా ఏదన్నా కొద్దిగా వాళ్ళకు ఉండబడిన బోర్లకు సంబంధించిన ప్రాంతాలలో కొద్దిగా పైర్లు పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా పైరు పెట్టే పరిస్థితి లేదు. ఈ సీజన్ కల్లా ఇప్పటికే చాలా వరకు ఒక 60% పైర్లు నార్లు పోయడం కానీ, మెట్ట పైర్లలో కొంత రకరకాల పైర్లు అన్నీ వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడంలే. రైతు అయోమయం పరిస్థితిలో ఉన్నాం. ఆకాశం ఎదురు చూస్తున్నాం. ఏంటి మన పరిస్థితి అనేది ఆలోచిస్తున్నారు రైతులు. ఒకవేళ రైతు పరిస్థితి ఎక్కడైనా కూడా మనకు గింజలు పండితే బయట ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి మనం తినగలిగే పరిస్థితి ఉంటుంది. కానీ పశువుల మేతను ఏం చేయాలనేది పెద్ద సమస్య. పశువులకు మనకంటే మనతో పాటు అవి కూడా మనతో కలిసిమెలిసి వాటితో మనము ఉంటున్నాం కాబట్టి పశువుల మేత పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి తీసుకురావాలో పశువులకు? ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఒక ప్రకాశంలో మాత్రమే కొంతవరకు పట్టిసీమ నుంచి నీళ్ళు వచ్చి అక్కడ వ్యవసాయము సాగు అవుతుంది. కానీ మిగతా ఏ ప్రాంతాలు, అనంతపురం కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ, ఈ ప్రాంతాలలో ఎక్కడ కూడా, రాయలసీమలో ఎక్కడ వర్షాలు పడి నీళ్ళు వచ్చి, రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చి మన రైతులు పంటలకు పెట్టే పరిస్థితి లేదు. ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ప్రభుత్వము రైతులను ఏ రకమైన పద్ధతుల్లో భారీ స్థాయిలో ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే రైతు చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నాడు. రైతులు పిల్లల చదువు ఏమైతుంది, వాళ్ళ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వ్యవసాయ కూలీల పరిస్థితి ఏమి, చిన్న చిన్న రైతుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను నిరంతరం పల్లెలో ఉంటాను కాబట్టి నా దగ్గరికి రోజు పొద్దున్న 8 మంది 10 మంది ఏంటి మన పరిస్థితి అని వచ్చి అడుగుతుంటారు. ఏం పరిస్థితి చేసినా కూడా మనము వర్షాధారం మీద ఆధారపడాలా, డ్యాములకు నీళ్లు రావాలా, మన పంటలు పెట్టుకోవాలనేది ఒకటే మనం కూడా చెప్తాను. కాబట్టి రైతులందరూ ధైర్యంగా ఉండడం అనేది ఒకటే. మనము ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలా. మనము ఇటువంటి పరిస్థితులు పిల్లలు ఈ మధ్యకాలంలో పిల్లలందరూ చూడలేదు. కానీ మేమేదో పూర్వముగా మేము చిన్న పిల్లప్పుడందో ఇటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఇప్పుడు తట్టుకొని ఉండగలిగినాం. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. కాబట్టి ప్రభుత్వము, నేను మొన్న పేపర్లలో చూసిన దాన్ని బట్టి ఎరువుల ధరలు ఇంకా పెద్ద అవసరాలు పడలే రైతులకు. పెద్ద నారుమల్లు పోసే నారులకు కానీ, లేదా వరి నాట్లు కానీ, మొదలుగా ఎరువులు, యూరియా, ఫాస్ఫేట్ ఎరువులు ఎక్కడ కూడా అధిక ధరలకు అమ్ముతున్నారని పేపర్లలో వస్తుంది. ఏం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే లేదంటారు. కానీ పేపర్లలో రైతులతో కొనుకొచ్చుకునే రైతులతో మాట్లాడితే ఎక్కువ ధర అమ్ముతున్నారని చెప్తున్నారు. కాబట్టి ఏం ప్రభుత్వం, నేను అగ్రికల్చర్ ఏడీ గారితో మాట్లాడినా అట్లా లేదని అంటున్నారు. కానీ నేను వాళ్ళకు చెప్పేది ఏమిటంటే, మీరు ఎరువుల ధరలు కంట్రోల్ చేయండి. ఇప్పటికిగా పెద్దగా రైతులకు అవసరం పడలే. అరాకొరగా ఏదన్నా బోర్ల కింద ఏదన్నా మంచి బోర్లలో బాగా నీళ్లుండే పరిస్థితి ఉండబడిన ప్రాంతాలలో కొంతవరకు ఏదన్నా రైతులు ఎరువులు కొనే పరిస్థితి ఉంటే ఇప్పుడే ఈ ఎక్కువ ధరలకు అమ్ముతా అంటే వాస్తవంగా
అన్ని కాలువలకు నీళ్ళు వచ్చి రైతులు అన్ని రకాల పంటలు పెండేదానికి సమాయత్తమై నీళ్లు రాళ్ళు పోసుకుంటే ఏంటి అప్పుడు పరిస్థితి, ఏంటి ఎరువుల పరిస్థితి? కాబట్టి వ్యవసాయదారుల గురించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రజలకు ఇటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉండబడిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఓదార్పుగా ఏం చేయాలా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు అనే దాని గురించి ప్రభుత్వం ఆలోచించి రైతుల దగ్గర పోయి రైతుల యొక్క ఆలోచనను మన ఆలోచనను కూడగట్టుకొని ఏదో ముందుకు తీసుకుపోయే పరిస్థితి ప్రభుత్వం కలగజేయాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది నేను కోరుతా ఉన్నా. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, MD, పీడియాట్రిక్, DM, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397, ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.